Okay, fine. Welcome everyone into the world of English, M&M Spoken English. I'd like to discuss what I'd give in my course. సో నా కోర్స్లో ఏమేమి నేర్పిస్తాను లేదంటే ఎన్ని రోజుల కోర్స్ ఉంటుంది అండ్ ఈ కోర్స్ డీటెయిల్స్ అలాగే అసలు స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫస్ట్ కమింగ్ టు మై ఇంట్రడక్షన్ బికాజ్ ఈ కోర్స్ మొత్తం నేనే టీచ్ చేస్తాను కాబట్టి ఐడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్. ఐఎమ్ మౌనిక ఫ్రమ్ పాలకొల్, which is located in West Godavari district, and I did my PGCTE from FLU, which is English and Foreign Languages University, and I did my MA English Literature from Andhra University, and I also did BTech under Electrical and Electronic stream. I stood as topper of the college in both the years of MA English, and during my BTech I was also placed in an MNC company in Chennai. MNC job నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, సో ఐ లెఫ్ట్ ద జాబ్ విత్ ఇన్ 6 months ఆఫ్టర్ ఐ జాయిన్ బికాస్ టీచింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్. That's all about my introduction. Coming to the reasons to learn English. Can someone say why you are here to learn English? Can you please unmute your mics and share your reasons to learn English? మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? Reasons చెప్పగలరా? You can unmute your mics and speak. Yes. Because of communication skill. I want to improve my communication skill. Okay, you want to learn your improve your communication skills. ఇంకేమైనా reasons ఉన్నాయా? And I want to improve my literature, ma'am, in essays. Okay, you like essay writing? Yes, ma'am. Okay, fine. So you gave good enough reasons. సో కొన్ని కామన్ రీజన్స్ ఉన్నాయి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. అవి ఏంటనేది ఐ టెల్ యూ నవ్. సమ్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ జాబ్ పర్పసెస్, అంటే వాళ్ళు జాబ్స్ ఎర్న్ చేసుకోవడానికి కానీ లేకపోతే తర్వాత జాబ్లో క్లయింట్స్తో మాట్లాడటానికి. సో దాట్ ఈస్ వన్ రీజన్. అండ్ దెన్ బిజినెస్ పర్పసెస్, ఈ బిజినెస్ చేసే వాళ్ళు కూడా క్లయింట్స్తో మాట్లాడటానికి లేదంటే వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ యూజ్ అవుతుందని బిజినెస్ పర్పసెస్ నేర్చుకుంటారు. అండ్ దెన్ హోమ్ మేకర్స్, జనరల్గా ఈ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కిడ్స్కి టీచ్ చేయడానికి, వాళ్ళ పిల్లలకి ఏదైనా సబ్జెక్ట్ నేర్పించడానికి అట్లా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ దెన్ ఫర్ ట్రావెలింగ్ పర్పసెస్, ద పీపుల్ హూ వుడ్ లైక్ టు ట్రావెల్ అక్రాస్ ద గ్లోబ్, అంటే ఇండియా దాటి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇంగ్లీష్ అవసరం కాబట్టి దే లెర్న్ ఇట్ ఫర్ ట్రావెలింగ్ పర్పసెస్. అండ్ సమ్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ యాజ్ అ స్టేటస్ సింబల్, ఎందుకంటే మన సొసైటీలో ఒక నోషన్ ఉంది ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడితే ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది అనేది. అది యాక్చువల్గా ట్రూ అని నేను చెప్పను, బట్ సమ్ పీపుల్ హ్యావ్ దట్ నోషన్, అలాంటి ఒక ఐడియా ఉంది. సో అలాంటి ఒక ఐడియా కోసం కూడా కొంతమంది నేర్చుకుంటారు. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఫర్ స్టడీ అండ్ రీసెర్చ్ పర్పసెస్, అంటే మనం ఏ బుక్ చదవాలన్నా లేదంటే గూగుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడాలన్నా కూడా మనకి ఇంగ్లీష్లోనే అవైలబుల్ ఉంటుంది కాబట్టి స్టడీ అండ్ రీసెర్చ్ పర్పసెస్ ఏదైనా మనకి ఇంగ్లీష్ కావాలి కాబట్టి for that reason we also learn English. So these are some most common reasons for learning English. And then coming to myths versus facts. మిత్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, మిత్ అంటే ఏంటంటే భ్రమ లేదంటే ఒక అపోహ. ఓకే, సో మనకి ఇంగ్లీష్ గురించి ఉన్న మిత్స్ ఏంటి, భ్రమలు, ఎలాంటి భ్రమలు ఉన్నాయి, అండ్ అలాగే వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్, నిజాలు ఏంటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మిత్ ఇస్ నేటివ్ స్పీకర్స్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్. నేటివ్ స్పీకర్స్ అంటే ఎవరు? మనకి జనరల్గా యుఎస్, యూకే, అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ లాంగ్వేజెస్ స్పీకింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నేటివ్ స్పీకింగ్ కంట్రీస్ అంటాము. సో వాళ్ళు మనకంటే బెటర్ ఇంగ్లీష్ మాట్లాడతారు అనేది ఒక భ్రమ మాత్రమే. ఎందుకు అని అంటే ఫ్యాక్ట్ ఏంటంటే నిజానికి దే డోంట్ ఫాలో ఎనీ గ్రామర్ రూల్స్ వైల్ స్పీకింగ్. మనం అనుకుంటాము గ్రామర్ కరెక్ట్గా లేకపోతే లేదంటే సెంటెన్స్ పర్ఫెక్ట్గా లేకపోతే భయపడతాం మాట్లాడటానికి, మనం మాట్లాడేది కరెక్ట్ కాదేమో, ఎవరైనా అవుతారేమో. సో వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు మాట్లాడే
సెంటెన్సెస్లో పర్ఫెక్ట్ గ్రామర్ ఉండకపోవచ్చు, పర్ఫెక్ట్ వొకాబులరీ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు హెసిటేట్ చేయరు మాట్లాడటానికి, సిగ్గుపడరు. ఓకే, దాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అంతేగాని వాళ్ళు బెటర్ ఇంగ్లీష్ మాట్లాడతారు అనేది అయితే తప్పు. సో దట్ ఈస్ వన్ మిత్. అండ్ కమింగ్ టు సెకండ్ మిత్, గ్రామర్ లెర్నింగ్ ఇస్ కంపల్సరీ. సో మనం ఏమనుకుంటాము, ఇంగ్లీష్ రావాలంటే కంపల్సరీ గ్రామర్ వచ్చి ఉండాలి అని. సో అది కూడా ఒక మిత్ అనమాట. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు లాంగ్వేజ్ తీసుకుందాం. మనం తెలుగు ఎట్లా నేర్చుకున్నాం? ఎప్పుడు మనం ఫస్ట్ గ్రామర్ నేర్చుకోలేదు. సో మనం వింటూ నేర్చుకున్నాం. అంతేగాని ముందు గ్రామర్ నేర్చుకుని దానివల్ల మనకు లాంగ్వేజ్ వస్తుంది అనేది తప్పు. ఎందుకంటే ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజే, తెలుగు కూడా ఒక లాంగ్వేజే, హిందీ కూడా ఒక లాంగ్వేజే. అది మాట్లాడుతూ వస్తుంది తప్ప గ్రామర్ నేర్చుకుంటే వస్తుంది అనేది ఒక భ్రమ మాత్రమే. ఇట్ ఈస్ అ మిత్. సో మనం ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇట్ షుడ్ బి లెర్న్డ్ ఓన్లీ అట్ ఇంటర్మీడియట్ లెవెల్. గ్రామర్ అనేది మనం ఎప్పుడు నేర్చుకోవాలి? బిగినింగ్ లెవెల్లో కాకుండా మనకి కొంతవరకు వచ్చేసిన తర్వాత మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎస్సే రైటింగ్ అని చెప్పారు. సో అలాంటి ఎస్సే రైటింగ్కి లేదంటే హయ్యర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనం గ్రామర్ అనేది నేర్చుకుంటాం. అండ్ దెన్ ద థర్డ్ మెథడ్ ఇస్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఆల్సో బోరింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. అది అసలు కానే కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే, ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ అండ్ మోస్ట్ ఫన్ ఫిల్డ్ లాంగ్వేజ్ విత్ అ లాట్స్ ఆఫ్ గేమ్స్, యాక్టివిటీస్ అండ్ సాంగ్స్. సో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ కోర్స్లో మీరు ఎప్పుడు బోర్గా అయితే ఫీల్ అవ్వరు. అండ్ అంత డిఫికల్ట్గా కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయను థింగ్స్ని. ఎందుకంటే దానిలో మీకు ఫన్ ఉంటేనే మీకు నేర్చుకోవాలన్న ఉత్సాహం వస్తుంది, ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఐ కెన్ ప్రామిస్ దాట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ మిత్, యాక్యురసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ ఫ్యాక్ట్ ఏంటి? ఫ్లూయెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. సో యాక్యురసీకి ఫ్లూయెన్సీకి ఉన్న డిఫరెన్స్ మనం ఇప్పుడు చూద్దాము. యాక్యురసీ ఈజ్ అబౌట్ యూజింగ్ కరెక్ట్ గ్రామర్ అండ్ వొకాబులరీ. సో యాక్యురసీ అంటే ఏంటి? గ్రామర్ని, వొకాబులరీని కరెక్ట్గా యూజ్ చేయడం, పర్ఫెక్ట్గా సెంటెన్స్ ఉందా లేదా, ఎలాంటి చిన్న మిస్టేక్ కూడా లేకుండా మనం మాట్లాడితే దాన్ని యాక్యురసీ అంటాం. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్డ్స్. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటి? మనం ఏదైనా వర్డ్ పలికితే దాంట్లో ఎలాంటి తప్పు లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనతా గ్యారేజ్ అని ఒక సినిమా ఉంది, మనం దాంట్లో గ్యారేజ్ అంటాం, కానీ దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటి? గరాజ్. దాన్ని గ్యారేజ్ అని అనకూడదు, ఇట్ ఈస్ గరాజ్. సో అలా పర్ఫెక్ట్గా ప్రొనౌన్సియేషన్ని, పర్ఫెక్ట్గా గ్రామర్ని, వొకాబులరీని వాడితే దాన్ని యాక్యురసీ అంటాము. కానీ మనకు కావాల్సింది యాక్యురసీ కానే కాదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని ఎప్పుడు అనుకోవాలని అవసరం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి ఫ్లూయెన్సీ అనేది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫ్లూయెన్సీ? ఫ్లూయెన్సీ ఈజ్ ద ఎబిలిటీ టు స్పీక్ ఈజీలీ అండ్ క్విక్లీ వితౌట్ మెనీ పాజెస్ అండ్ హెసిటేషన్. దాంట్లో పర్ఫెక్ట్ గ్రామర్ ఉండక్కర్లేదు, పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఉండక్కర్లేదు, కానీ మనం ఈజీగా మాట్లాడగలగాలి. మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థమైతే చాలు, అంతేగాని పర్ఫెక్ట్ గ్రామర్ ఉండవసరం లేదు. అండ్ మనం మాట్లాడే దాంట్లో ఎక్కువ పాజెస్ ఉండకూడదు, అంటే మనం భయపడుతూ మధ్యలో గ్యాప్స్ ఇస్తూ అట్లా మాట్లాడకూడదు. ఆ ఫ్లో అనేది రావాలి అండ్ అది ఎదుటి వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది. దట్ ఈస్ ఫ్లూయెన్సీ. సో ఇందాక మనం చూసిన పాయింట్ ఏంటి? యాక్యురసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పర్ఫెక్ట్గా ఉండాలి అనేది తప్పు, ఫ్లూయెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనం ఎలాంటి హెసిటేషన్ లేకుండా తప్పులు మాట్లాడినా పర్వాలేదు. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ఫ్లూయెన్సీ. ఓకే, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు లెర్న్ ఇంగ్లీష్? సో ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి మనకి ఎంత కాలం పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగే తీసుకుందాం. మనకి తెలుగు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? ఒక 1 year నుంచి 2 years వరకు పడుతుంది ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి. అండ్ మనం అది ఎట్లా నేర్చుకుంటాము? వింటూ నేర్చుకుంటాం. ఏ లాంగ్వేజ్ అయినా సరే, మనం తెలుగు కూడా అలానే నేర్చుకున్నాం. మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి విని అవి మళ్ళీ రిపీట్ చేసి అలానే నేర్చుకున్నాము. సో ఇంగ్లీష్ కూడా అంతే, ఏదైనా మనం విని దాన్ని ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడానికి మినిమం 6 months నుంచి 1 year అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎవరైనా వచ్చి మీ చేతిలో ఒక బుక్ పెట్టి 30 daysలో ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్తే, నేర్చుకోగలరు మీరు అని చెప్తే మాత్రం నమ్మకండి. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ కూడా 1 monthలో రాదు. 1 monthలో మీరు బేసిక్స్ మాత్రం నేర్చుకోగలుగుతారు, అంతేగాని కంప్లీట్గా అయితే ఏ లాంగ్వేజ్ కూడా రాదు. మరి మీరు ఈ 30 days కోర్స్ని ఎలా ఆఫర్ చేస్తున్నారు అంటే, 30 daysలో కూడా మేము బిగినర్స్ లెవెల్ అనే చెప్తున్నాము. ఎందుకంటే బిగినర్ అనేవాడు కొంతవరకు మాట్లాడగలుగుతాడు.
సో ఆ కొంతవరకు మేము హెల్ప్ చేస్తాము. తర్వాత దాన్ని మీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంగ్లీష్ అనేది కంప్లీట్గా నేర్చుకోవడానికి మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి చేస్తే 6 monthsలోనే మీరు నేర్చుకోగలరు. అలాగే లేదంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మీరు స్లో లెర్నర్ అనుకుంటే కనుక 1 year కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ కానీ పట్టే ఛాన్స్ ఉంది. సమ్ టిప్స్ టు బి ఫ్లూయెంట్. సో మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఫ్లూయెన్సీ గురించి. ఫ్లూయెన్సీ అంటే ఏంటి, తప్పులు ఉన్నా పర్వాలేదు, గ్యాప్స్ లేకుండా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడితే చాలు అని. సో ఫ్లూయెంట్గా మాట్లాడగలగడానికి కొన్ని టిప్స్ అనమాట. ఫస్ట్, లెర్న్ ఫ్రేజెస్ అండ్ నాట్ వర్డ్స్. మనం ఎప్పుడు పదాలను విడివిడిగా నేర్చుకుంటే అంత ఫ్లూయెంట్గా త్వరగా నేర్చుకోలేము. ఫ్రేజెస్ నేర్చుకోవాలి. ఫ్రేజెస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ని కలిపి మనం ఫ్రేజ్ అంటాము, అంటే చిన్న చిన్న సెంటెన్సెస్ లాంటివి. సో ఫ్రేజెస్ని నేర్చుకోగలిగితే మనం త్వరగా నేర్చుకోగలుగుతాము. ఐల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. సో హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ ఫ్రేజెస్. వేక్ అప్, గెట్ అప్, టేక్ ఏ షవర్, గెట్ డ్రెస్డ్, కోమ్ హెయిర్, హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఇలా సో మనం ఇక్కడ చూసుకుంటే కొన్ని ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఎ ఫ్రేజ్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఇలా ఫ్రేజెస్ మనం నేర్చుకోగలిగితే విడివిడిగా వర్డ్స్ కాకుండా మనం ఈజీగా అండ్ త్వరగా నేర్చుకోగలుగుతాము లాంగ్వేజ్ని. సో ఐ సే లెర్న్ ఫ్రేజెస్ అండ్ నాట్ వర్డ్స్. అలాగే సెకండ్ పాయింట్ వచ్చి డు నాట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్. మనం ఎప్పుడు కూడా గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇందాకే, గ్రామర్ వల్ల మనం ఏ లాంగ్వేజ్ అనేది నేర్చుకోము. గ్రామర్ మనకి ఇంటర్మీడియట్ ఆర్ హయ్యర్ లెవెల్స్లో మాత్రమే యూజ్ అవుతుంది. ఏమైనా ఎగ్జామ్స్కి అలాంటి వాటికి, లేదంటే ఎస్ఏ రైటింగ్ అలాంటి చోట్ల మనకి గ్రామర్ యూజ్ అవుతుంది. కానీ ఇనీషియల్ మనకి స్పీకింగ్ దాంట్లో మనకి గ్రామర్తో ఎక్కువ పని లేదు. సో నెవర్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ లిజన్ టు ఇంగ్లీష్ స్టోరీస్, సాంగ్స్ ఆర్ వాచ్ మూవీస్. ఈ సబ్ టైటిల్స్తో మూవీస్ చూడొచ్చు, లేదంటే మీరు సాంగ్స్ వింటూ ఉండొచ్చు. సో ఇలా రోజు మీరు చేస్తూ ఉండడం వల్ల కూడా యూ కెన్ డెవలప్ యువర్ ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. అండ్ దెన్ స్టార్ట్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం రోజంతా పనిచేస్తున్నప్పుడు మన బ్రెయిన్లో ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. ఇప్పుడు బయటకు వెళ్ళాలి కదా, లేకపోతే తర్వాత ఇది చేయాలి కదా, రేపు సండే ఈ ప్లాన్ ఉంది కదా, అలా ఏదో ఒకటి మన బ్రెయిన్ థింక్ చేస్తూ ఉంటుంది. ఆ థింక్ చేసినప్పుడు కూడా మనం దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో అవుట్ అనాలి కదా దాన్ని ఇంగ్లీష్లో అని మనం మళ్ళీ మెమరైజ్ చేసుకుంటే, మనం ఏదైనా ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు అని ఆలోచించుకోగలిగితే మనం ఇంగ్లీష్ని త్వరగా డెవలప్ చేసుకోగలుగుతాం. అంటే అది మన సెల్ఫ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, సో దానివల్ల కూడా మన ఇంగ్లీష్ త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టిప్, గెట్ అ పార్ట్నర్ టు కాన్వర్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనం ఇంగ్లీష్లో రోజు కొంచెం సేపు అట్లీస్ట్ ఒక 15 to 20 minutes ఎవరితో అయినా మాట్లాడగలిగితే, వాళ్ళు మనం కొంచెంసేపు మాట్లాడుకోగలిగితే మన ఇంగ్లీష్ అనేది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆ పార్ట్నర్ కూడా మనకంటే బెటర్గా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే ఇంకా బెటర్. ఎందుకంటే మనం ఏదైనా చిన్న మిస్టేక్ ఆర్ తప్పు మాట్లాడిన వాళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ బెటర్. ఓకే, దీస్ ఆర్ సమ్ టిప్స్ టు బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. And coming to the courses we offer courses at 3 different levels. 3 different levels lo memu offer chestamu. We have beginner level course which is 5 weeks. Beginner level ante deeniki elanti knowledge avasaram ledu. మీరు అట్లీస్ట్ ఒక 10th class పాస్ అయినా సరిపోతుంది బిగినర్ లెవెల్ కోర్స్కి. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు. అండ్ దిస్ వీ హ్యావ్ ఫర్ 5 weeks. 5 weeks అంటే సండేస్ క్లాసెస్ ఉండవు. సో 6 days వస్తాయి వీక్లీ. సో యూ విల్ హ్యావ్ 30 classes. అండ్ ద ఇంటర్మీడియట్ లెవెల్ కోర్స్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ కొంతవరకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్ లెవెల్ కోర్స్కి యూ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే విల్ టేక్ యూ ఇన్ టు ద ఇంటర్మీడియట్ లెవెల్. ఎగ్జామ్ కూడా టఫ్గా అయితే ఉండదు, ఎందుకంటే ఇంటర్మీడియట్ లెవెలే కాబట్టి. ఇంటర్మీడియట్ లెవెల్ కోర్స్ వచ్చి యూ విల్ హ్యావ్ ఫర్ 7 weeks విచ్ గివ్స్ యూ 40 classes. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ కోర్స్ కూడా ఆబ్వియస్లీ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ 7 weeks. అండ్ విడివిడిగా లెవెల్స్ గురించి చెప్పాలంటే బిగినర్ లెవెల్లో ఆల్రెడీ చెప్పినట్టు బిగినర్ లెవెల్కి ఎక్కువ ఏం నాలెడ్జ్ ఉండక్కర్లేదు. ఒక 10th class పాస్ అయినా సరిపోతుంది, వాళ్ళకి ఏం రాకపోయినా పర్లేదు. దీనిలో ఏం నేర్పిస్తామంటే బేసిక్ కాన్వర్జేషనల్ ఫ్రేజెస్. అంటే కాన్వర్జేషన్ అంటే ఏంటి, మనం రోజు మాట్లాడుకునే మాటలు. సో దానిలో గ్రీటింగ్స్ ఎట్లా చెప్పాలి, ఎవరినైనా కలిసినప్పుడు పొలైట్గా ఎలా మాట్లాడాలి, మనకి ఏదైనా కావాలంటే పొలైట్గా ఎలా అడగాలి,
ఏదైనా సారీ చెప్పాలంటే ఎలా చెప్పాలి, లేదంటే వాళ్ళకి థ్యాంక్ యూ ఆర్ కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఇలా మనం రోజు మాట్లాడుకునే మాటలు బేసిక్ కాన్వర్జేషన్ గురించి కొన్ని ఫ్రేజెస్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రామర్, బేసిక్ గ్రామర్. నేను ముందు చెప్పాను బిగినర్ లెవెల్లో గ్రామర్ చెప్పము అని, గ్రామర్ అవసరం లేదు అని. అందుకే మనం ఇక్కడ చూస్తే మీకు ఓన్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ మాత్రమే ఉన్నాయి. అది కూడా ఎందుకు అనంటే మనం కొంచెం త్వరగా నేర్చుకోవాలి కాబట్టి మనం 30 క్లాసెస్లో కొంచెం త్వరగా నేర్చుకోవడానికి ఆర్ కొన్ని ట్రిక్స్, ఈ టెన్సెస్ ద్వారా కొన్ని ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల మీరు ఈజీగా సెంటెన్సెస్ని కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు. సో దానికోసం కొంచెం వరకు బేసిక్ గ్రామర్ చెప్పడం జరుగుతుంది. అది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ మాత్రమే. అది కూడా ఎక్కువ డీప్గా అయితే చెప్పము. ఎంతవరకు అవసరమో, ట్రిక్స్ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ లిజనింగ్, కంపల్సరీ డైలీ లిజనింగ్ అండ్ స్పీకింగ్ యాక్టివిటీ ఉంటుంది మీకు అన్ని క్లాసెస్లో. ఎందుకంటే మీకు ఊరికే నేను చెప్పడం వల్ల అయితే ఖచ్చితంగా రాదు. మీరు వినాలి, మాట్లాడాలి. కంపల్సరీ ఇవి రెండు జరిగినప్పుడు మాత్రమే ఏ లాంగ్వేజ్ అయినా వస్తుంది. సో కంపల్సరీ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ క్లాస్ యూ విల్ హ్యావ్ లిసనింగ్ అండ్ స్పీకింగ్. లిజనింగ్లో వచ్చి మనకి షార్ట్ స్టోరీస్ ఉండొచ్చు, కాన్వర్జేషన్స్ ఉండొచ్చు, లేదంటే సాంగ్స్ కూడా ఉండొచ్చు. యాజ్ ఐ సెడ్, ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ ఏదైతే ఉందో అది చాలా ఫన్ ఉంటుంది, చాలా లాట్స్ ఆఫ్ ఫన్ ఉంటుంది. కాబట్టి దీనిలో మనం షార్ట్ స్టోరీస్ అండ్ సాంగ్స్ అన్ని ఇంక్లూడ్ చేసాము. అలాగే స్పీకింగ్లో జామ్ సెషన్ ఉంటుంది, విచ్ మీన్స్ జస్ట్ ఏ మినిట్. ఒక టాపిక్ ఇస్తాము, ఆ టాపిక్కి సంబంధించి మీరు ఒక 1 minute స్పీచ్ ముందే రెడీ చేసుకుని ఉంటే నెక్స్ట్ డే క్లాస్లో యూ విల్ హ్యావ్ టు సే దట్ 1 minute స్పీచ్ రిగార్డింగ్ దట్ టాపిక్. అలాగే స్టోరీ నరేషన్, మీకు ఏదైనా స్టోరీ నరేషన్ అన్నప్పుడు ఏదైనా స్టోరీని మీరు ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది. అలాగే పిక్చర్ ఇంటర్ప్రిటేషన్ అనేది మీకు ఒకవేళ బిగినర్ లెవెల్ కోర్స్ తీసుకుంటే 30 daysలో ఇంచుమించు లాస్ట్లో అంటే 21, 22 ఆ టైంలో పిక్చర్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఇస్తాము. అంటే ఏంటంటే ఒక పిక్చర్ చూపిస్తాము, అది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది. దట్ ఈస్ పిక్చర్ ఇంటర్ప్రిటేషన్. And the other thing we do daily is a pronunciation tip or a tongue twister. Compulsory ఇది కూడా డైలీ ఉంటుంది. టంగ్ ట్విస్టర్ కానీ ప్రొనౌన్సియేషన్ టిప్ కానీ ఏదో ఒకటి నేర్పిస్తాం డైలీ. ఇది ఎందుకు అని అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడగలాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ ఇండియాలో జనరల్గా ఈజ్, ఆర్, హీఈస్ కమింగ్ అలా అంటూ ఉంటాం. దాన్ని మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అంటే మన తెలుగు ఇన్ఫ్లుయెన్స్ దాని మీద ఇంగ్లీష్ మీద పడుతుంది అనమాట. ఇంగ్లీష్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు. సో అది పోవడానికి ప్రొనౌన్సియేషన్ టిప్స్ ఆర్ టంగ్ ట్విస్టర్స్ ఉపయోగపడతాయి. సో అది కూడా కంపల్సరీ డైలీ ఒకటి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బిగినర్ లెవెల్ కోర్స్. ఇది 30 classes వస్తాయి, విచ్ ఇస్ a 5 weeks కోర్స్. 30 classes కంపల్సరీ వస్తాయి. And then coming to the intermediate levelకి ఆల్రెడీ చెప్పాను, ఎగ్జామ్ ఉంటుంది. టఫ్ అయితే ఉండదు, చిన్న ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే యూ విల్ గెట్ ఇన్ టు ఇంటర్మీడియట్ లెవెల్. అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో మనం 50% గ్రామర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాము. ఎందుకంటే జనరల్గా ఇంటర్మీడియట్ లెవెల్ అనేది ఆల్రెడీ వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కాబట్టి దే కెన్ లెర్న్ గ్రామర్ అండ్ దే క్యాన్ బెటర్ దేర్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ని ఇంకా బెటర్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్లో మనం 50% గ్రామర్ అనేది చెప్తాము. అండ్ దెన్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ద లెవెల్స్. ఎందుకంటే మనం ఇంగ్లీష్ మెయిన్ పర్పస్ అది నేర్చుకోవడానికి. మనం మాట్లాడాలి కాబట్టి మనం వింటాము, మాట్లాడతాము. అండ్ లిజనింగ్ యాక్టివిటీస్ ఆర్ ద సేమ్. వేరాజ్ మనకి స్పీకింగ్లో ఇంటర్మీడియట్ లెవెల్లో వీ ఆల్సో ఇంక్లూడ్ జీడీస్, గ్రూప్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ కూడా ఉంటాయి. And pronunciation tip and tongue twister is again common in all the levels. And coming to the advanced level is for customized people. Ante like వాళ్ళు చదవంతా అయిపోయి ఏదైనా ఏమంటారు జాబ్స్ పర్పస్ లేదంటే ఇంటర్వ్యూ కోసం, లేదంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలంటే జిఆర్ఈ, ఐఎల్స్ రాయాలి, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇలా కస్టమైజ్డ్గా అంటే వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి కస్టమైజ్ చేసి వాళ్ళ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే ఒక సిలబస్ ఉంటుంది, జిఆర్ఈకి ఒక సిలబస్ ఉంటుంది. సో అలా సిలబస్ని బట్టి అడ్వాన్స్డ్ లెవెల్ అనేది చెప్పడం జరుగుతుంది.
That is about advanced level. And coming to the fee structure, beginner level course already చెప్పాను, it is 5 weeks course. యాక్చువల్లీ అయితే వీక్లీ మీరు పే చేయాలనుకుంటే కనుక వీక్లీ 500 పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఎట్ ఏ టైం వీక్లీ అవసరం లేదు, మేము ఒకేసారి కట్టేస్తాం అనుకుంటే కనుక ఇట్ ఈస్ 1800. అండ్ వెబినార్ స్పెషల్ ఆఫర్ విచ్ మీన్స్ 24 hours ఫ్రమ్ నౌ. ఇప్పుడు 8:30 అయింది కదా, సో రేపు 8:30 లోపు కనుక మీరు పే చేస్తే 1650 పే చేస్తే సరిపోతుంది. అది రేపు 8:30 వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది. లేదంటే మీరు ఎట్ ఏ టైం పే చేసిన 1800 పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ వీక్లీ యూ హ్యావ్ టు పే 2500 విచ్ మీన్స్ 500 ఎవ్రీ వీక్. దట్ ఈస్ ఫర్ బిగినర్ లెవెల్ కోర్స్. అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ 7 weeks 600 per week which is 4200. If it is a one time payment you'll get it for ఒకసారి పే చేసేస్తే 3500. అండ్ వెబినార్ స్పెషల్ ఆఫర్ ఇస్ 3200 విచ్ మీన్స్ రేపు నైట్ 8:30 లోపు అయితే you'll get it for 3200. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ యాజ్ ముందే చెప్పినట్టు కస్టమైజ్డ్ కాబట్టి అకార్డింగ్ టు వాట్ ఈస్ యువర్ సిలబస్ ఆర్ మీరు దేనికి నేర్చుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఫీజు ఉంటుంది.